గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఫైల్స్ దర్శనమిచ్చాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. పోలీస్ శాఖ లేక రెవెన్యూ అధికారులకు సంబంధించినవిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గతంలో ఏపీ బ్యావరేజెస్ కంపెనీకి సంబంధించిన ఫైల్స్ కంపెనీకి సంబంధించిన ఫైల్స్ దగ్ధంపై సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. అంతకు ముందు మదనపల్లిలో రిజిస్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో చెత్తకుప్పలో ఈ ఫైల్స్ కనిపించడం కలకలం మారింది. గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఫైల్స్ దర్శనమిచ్చాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, స్పందన, గుంటూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆ మెయిన్ గేట్ పక్కన చెత్త కుప్పలో ఫైల్స్ దర్శనమివ్వటం ఒకసారిగా కలకలం లేపింది. ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా అమరావతి కరకట్ట గాని, అలాగే చంద్రబాబు నాయుడు నివాసంలోని కొద్ది దూరంలో ఫైల్స్ దహనం గాని, ఆ మరొక ప్రదేశంలో ఎక్కడ చూసినా గానీ పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఇలాగ అనేక శాఖల్లో ఆ ఫైల్స్ దహనం కేసులు మనం వెలుగు చూస్తానున్నాం. తాజాగా గుంటూరు పట్టణంలో, రాజధాని ప్రాంతం గుంటూరు పట్టణంలోని ఆ తహసీల్దార్ గేటు వద్ద చెత్త కుప్పలో ఫైల్స్ ఆ కట్ట కనపడటం కలకలం లేపింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ తహసీల్దార్ ఫణీంద్ర బాబు ఈ ఫైల్స్ కి సంబంధించి కూడా మొత్తం వెరిఫై చేస్తున్నారు. అలాగే ఏదైతే సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఆ ఫైల్స్ అక్కడికి ఎలాగ వచ్చినాయి ఏందనేది అయితే ఆ వెరిఫై చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వైసీపీ ప్రభుత్వం ఆ దిగిపోయిన రోజు దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఫైల్స్ కలకలం అనేది ఆ పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని రెవెన్యూ విభాగం గాని, అలాగే ఎక్సైజ్ విభాగం గాని, మైనింగ్ విభాగం గాని ఈ విభాగాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎక్కడ పడితే అక్కడ ఫైల్స్ ఆ బయట కనపడటం, అలాగే ఆ ఫైల్స్ దహనం చేయటం, అలాగే ఫైల్స్ కు సంబంధించి చిత్తూరు గాని, విజయవాడ గాని, గుంటూరు గాని, రాజధాని ప్రాంతం గాని ఇలాగ అనేక ప్రదేశాలలో చూసుకుంటే ఫైల్స్ దహనం అనేది పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా ఆ గుంటూరు పట్టణంలో ఫైల్స్ ఎంఆర్ఓ ఆఫీసు ముందు ఫైల్స్ కనపడటం చెత్త కుప్పలు అనేది ఆ సంచలనంగా కనపడింది. ఇది ఒక అనూహ్య ఘటన చెప్పుకోవచ్చు. ఆ నూతన తహసీల్దార్ వచ్చి 2 రోజులు అయింది. 2 రోజుల క్రితం నూతన తహసీల్దార్ ఫణీంద్ర బాబు ఛార్జీ తీసుకున్నారు. ఈ ఛార్జీ తీసుకున్న 2 రోజుల్లోనే ఈ ఫైల్స్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ లోని ఒక మూల మెయిన్ గేట్ పక్కన చెత్త కుప్పలో ఫైల్స్ కనపడడం అనేది ఒక్కసారిగా అనూహ్య ఘటన, ఆశ్చర్యకరమైన ఘటన. దీంతో అధికారులందరూ కూడా ఒక్కసారిగా ఏదైతే గుంటూరుకి సంబంధించిన సోషల్ మీడియా, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆ గుంటూరు పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం వద్ద ఆ ఫైల్ కలకలం పెట్టి ఒకసారి సోషల్ మీడియాలో హల్చల్ అవడంతో ఒకసారిగా అధికారులందరూ కూడా హడావుడి అయింది. దాదాపు ఆర్డీఓ గాని, జేసీ గాని, ఎంఆర్ఓ గాని హుటాహుటిన ఆ ఘటనా స్థలానికైతే వచ్చారు. ఎందుకు ఆ ఫైల్స్ అక్కడ పడున్నాయి, ఎవరు ఆ ఫైల్స్ వేశారనేది కూడా పూర్తిగా విచారణ అయితే చేస్తా ఉన్నారు. స్పందన, అయితే దీనికి సంబంధించి నాగేశ్వర్, అంటే ఏంటి చెత్త కుప్పలో ఫైల్స్ కనపడడం ఏంటి? మరి ఇంత నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా స్పందన, దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే స్థానిక తహసీల్దార్ ఉన్నారో ఇప్పటికి వచ్చి 2 రోజులైంది ఆయన ఛార్జీ తీసుకొని. ఆయన ఛార్జీ తీసుకున్న తర్వాత ఈ ఫైల్స్ అక్కడ కనపడటం అనేది ఖచ్చితంగా అది ఎంఆర్ఓ మీదగా వస్తుంది. దానికి సంబంధించి ఎంఆర్ఓ కూడా కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ఫైల్స్ ఇక్కడ ఎవరు పడేశారనేది 24 గంటల్లో వారిని పట్టుకుంటా ఉన్నారు. అలాగే ఫైల్స్ కి సంబంధించి పూర్తిగా కూడా ఫైల్స్ లో ఏముందనేది ఇప్పటికీ అధికారులు బయట పెట్టలేదు. ఫైల్స్ కి సంబంధించి కూడా ఏముందనేది మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ సమాచారం మొత్తం అందిస్తా ఉన్నారు. అలాగే ఈ గేటు దగ్గర ఈ ఫైల్ ఎలాగ పడింది అనేది కూడా సీసీ కెమెరాల ద్వారా గానీ ఆ చుట్టుపక్కల ఉన్న వారితో సమాచారం కూడా సేకరిస్తున్నామని చెప్పారు. పూర్తి సమాచారం అయితే మరికొద్ది సేపట్లో అందిస్తామని తహసీల్దార్ ఫణీంద్ర బాబు అయితే చెప్పారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.